హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మేము పూడిమడకి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చాం కదండి. ముందు రోజు తీసుకొచ్చాం. ఆ మరుసటి రోజు అయితే ఉడడానికి అయితే పట్టుకొని వెళ్ళామండి మడి దగ్గరికి. ఇది ఎకరం భూమి. ఆ ఎకరం భూమికి ఏంటంటే ఒక నలుగురు మగోళ్ళు పెట్టాము. నెక్స్ట్ ఆడోళ్ళేమో 5గురిని పెట్టామండి. అలాగే అందులోని మా అన్నయ్య మా నాన్నగారు అయితే హెల్ప్ చేయడానికి అయితే వచ్చారు. నెక్స్ట్ ఇవ్వండి, ఆ నారు తీసుకొచ్చిన తర్వాత మడిలో అయితే బురద అయితే ఉంది. వర్షం పడడం వల్ల బురద ఉన్నప్పుడు ఉడిస్తే బాగుంటాయట. అందుకోసం ఈ మొక్క ఏంటంటే వాడిపోకుండా ఏరదిని, అందుకోసం బురదలో గొయ్యి అయితే తీసేసి గొయ్యిలోనైతే ఇలా మొక్కలు అయితే పెట్టారండి మా నాన్న వాళ్ళును. పెట్టించిన తర్వాత మేమైతే మా నాన్న నెక్స్ట్ పెట్టాం కదా అని చెప్పాం కదండి, మగోళ్ళు వాళ్ళైతే తవ్వుతున్నారు. వాళ్ళు ఇలా గొయ్యి అయితే తీస్తుంటే మేమైతే ఆ గొయ్యిలోనైతే మొక్క అయితే పెట్టేసి నాటుతున్నామండి. ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. వ్యవసాయం చేసిన వాళ్ళు అంతే కదా అనేసి అనుకుంటామండి. మనం కూర్చుంటాం కాబట్టి ఇంట్లో మనకైతే తెలీదు. ఇది కష్టపడిన వాళ్ళకైతే తెలుస్తుంది. నేనైతే ఎప్పుడు చేయలేదు. మా అమ్మ వాళ్ళది వ్యవసాయం అయినా సరే నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండేదాన్ని. అలాంటిదే వాళ్ళకి హెల్ప్ చేద్దాం కదా అని చెప్పేసి అని నేను కూడా చేశాను. మేము ఉదయం 10 గంటలకి మొదలుపెట్టాం. సాయంత్రం 5:30 అయితే అయ్యింది. కానీ మొక్కలు తెచ్చామని చెప్పాం కదండి, వాళ్ళు చాలా మోసం చేశారు. తక్కువ నారే ఇచ్చారు, లెక్క ఇంతే అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ మా ఆయనగారు అయితే మళ్ళీ అనకాపల్లి అయితే తీసుకొచ్చారు. అయినా అవి కూడా సరిపోలేదు. కొద్దిగా అయితే ఉండిపోయింది. నెక్స్ట్ ఉడ్చుకోవచ్చులే అని చెప్పేసి అయితే ఇంటికైతే వచ్చాము. కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఉదయం సాయంత్రం వరకు అలాగ ఒంగోని లెగిసి మొక్కుడిస్తే నాకైతే కాళ్ళు చేతులు అయితే పట్టేసి 3 డేస్ వరకు అయితే కాళ్ళు నొప్పులు అయితే తగ్గలేదండి. వీడియో నచ్చినట్టుగైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇలాగే కష్టాలు ఉంటాయి.